Hello my dear students, welcome back to my channel Edueagle. This is your Bio Mam Anuradha. So ఈ రోజు మన యొక్క RRR సిరీస్ లో భాగంగా మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. ఓకే, సో RRS సిరీస్ లో భాగంగా మనం డిస్కస్ చేసుకోబోతున్నాము our environment and our concern. Okay, so what are the concepts we are going to cover in this chapter? Let's see here. సో ఇందులో మనకి మేజర్ గా ఎకలాజికల్ పిరమిడ్స్ ఉన్నాయి, అవునా? సో what are they? Ecological pyramids. So there are three pyramids we are going to discuss here. Clearly they are pyramid of number, pyramid of energy, pyramid of biomass. ఓకే, సో దీంతో పాటుగా కొంచెం ఇంట్రడక్షన్ లో మనం ఫస్ట్ ఎన్వైరన్మెంట్ లో ఏమేమి ఉంటాయి అండ్ వాట్ ఈస్ ఫుడ్ చైన్ అండ్ వాట్ ఈస్ ఫుడ్ వెబ్ ఇలాంటి కొన్ని చిన్న చిన్న విషయాలు డిస్కస్ చేసుకుందాం. అలాగే మనకి ఎఫెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీస్ ఆన్ ఎకోసిస్టమ్. సో మనం ఏం చేస్తున్నాము, మన ఎన్వైరన్మెంట్ ని ఎందుకు స్పాయిల్ చేస్తున్నాము అండ్ ఎలా స్పాయిల్ చేస్తున్నాము, దానికోసం కొన్ని కేస్ స్టడీస్ ఇచ్చారు ఇక్కడ. అదేంటంటే అబౌట్ కొల్లేరు లేక్ మనం డిస్కస్ చేసుకుంటాము ఈ చాప్టర్ లో, అండ్ ఈబిడబ్ల్యూఆర్ గురించి డిస్కస్ చేసుకుంటాము, అండ్ స్పారో క్యాంపెయిన్. సో ఇలాంటి చిన్న చిన్న కాన్సెప్ట్స్ ని మనం కవర్ చేద్దాం. ఓకే, అండ్ దాంతో పాటుగా మనం ఇవన్నిటిని మన ఎన్వైరన్మెంట్ ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే వాట్ వీ హ్యావ్ టు డూ అండ్ వాట్ వీ షుడ్ నాట్ డూ. సో అది మనకి స్టెప్స్ టువర్డ్స్ ప్రివెన్షన్ లో డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో చలో ఇప్పుడు మనకి ఎన్వైరన్మెంట్ అనుకుంటున్నాం కదా. సో వాట్ దిస్ ఎన్వైరన్మెంట్ ఇంక్లూడ్స్ biotic and abiotic factors, right? So biotic and abiotic factors. Biotic factors and all the living things comes under biotic, and abiotic and non-living things like air, wind, water ఇలాంటివన్నీ వస్తాయి. Okay, so here if you see in the environment both biotic and abiotic things are interdependent, అవునా? సో దిస్ ఇస్ ద వన్. అండ్ తర్వాత వచ్చేటప్పటికి మనకి ఇక్కడ మేజర్ గా మనకి ఫుడ్ చైన్. ఓకే, సో వాట్ ఇస్ దిస్ ఫుడ్ చైన్? సో ఫుడ్ చైన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఆరో మార్క్స్ తోని మనం సూచిస్తాం కదా. సో ద ఆరో మార్క్స్ ఇన్ ద ఫుడ్ చైన్ ఇండికేట్స్, ఆరో మార్క్ ఇన్ ద ఫుడ్ చైన్ indicates ఫుడ్ టు ద ఫీడర్. ఫుడ్ టు ఫీడర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఫస్ట్ ప్లాంట్స్ ఆర్ ద ప్రొడ్యూసర్స్ కదా. సో ప్లాంట్స్ నుంచి మనకి గోట్ తీసుకుందాం, నెక్స్ట్ గోట్ నుంచి లయన్ తీసుకుందాం. సో ఇక్కడ నేను ఆరో మార్క్ డిస్కస్ చేసుకుందాం కదా. సో దిస్ ఆరో మార్క్ ఫుడ్ ఫీడర్ కి వెళ్తుంది. ఎలా వెళ్తుంది అంటే ఆబ్జెక్టివ్ పర్పస్ అడుగుతారు అనమాట పాయింట్. దట్ ఇస్ ద రీజన్. ఓకే, సో ఫుడ్ టు ద ఫీడర్, సో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది. అండ్ ఇంకొకటి మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మెజారిటీ ఆఫ్ ద ఫుడ్ చైన్స్ మీకు షార్ట్ గానే ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ప్లాంట్స్ ఆర్ ఈటెన్ బై goat, eaten by lion or tiger. Okay, fine. Plants by like this one, flies or beetles అనుకుందాం. And beetles, the next one by sparrow, next by eagle or snake. ఓకే, సో ఇలా. అండ్ ఇంకొకటి మనం తీసుకున్నట్లయితే ప్లాంట్స్ by eaten by goat is eaten by human is eaten by tiger. ఇలా ఇంకొకటి ఫైవ్ కూడా ఉండేలాగా మనం ఫుడ్ చైన్ తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, అండ్ క్వశ్చన్ అడుగుతారు మనకి. ఎలా అంటే యు సీ హియర్, వై మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ చైన్స్ ఆర్ షార్ట్? ఎందుకు మనకి 3 or 4 మాత్రమే ఉంటాయి, మాక్సిమం 3 ఉంటాయి ఎక్కువగా. ఎందుకు 4, 5 ఉంటే ఏమవుతుంది అంటే ఒక్కసారి చూడండి ఇక్కడ ఏదైతే మనకి ఫుడ్ ఇక్కడ నుంచి ప్లాంట్స్ నుంచి వస్తుందో, ఫస్ట్ ప్లాంట్స్ యు నో దట్ దే ఆర్ ద ప్రొడ్యూసర్స్, అవునా? సో దే ఆర్ ద ప్రొడ్యూసర్స్, దే ప్రిపేర్ ద ఫుడ్. సో ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ ని నెక్స్ట్ ఆర్గానిజం యూటిలైజ్ చేసుకుంటుంది, అవునా? సో ఈ యూటిలైజ్ చేసుకునే క్రమంలో మోస్ట్ ఆఫ్ ద ఎనర్జీ ఇస్ గెటింగ్ వేస్టెడ్. ఓకే, ఇక్కడ మనకి ప్లాంట్స్ లో 100% ఎనర్జీ వస్తుంది, ఇక్కడికి నెక్స్ట్ గోట్ కి అంటే రాదు. ఓన్లీ 10% మాత్రమే ఎనర్జీ వస్తుంది. ఈ 90% ఎనర్జీ అనేది వేస్ట్ అవుతుంది. అప్పుడు ఇమాజిన్ చేయండి, నెక్స్ట్ ఇక్కడ 100% ఉంటే 100% ఉందనుకున్నాం,
ఓకే, ఎనర్జీ. ఇక్కడికి వచ్చినప్పటికి మనకి ఓన్లీ 10% మాత్రమే ఉంటుంది. అదే నెక్స్ట్ లయన్కి వెళ్ళేటప్పటికి ఎంత వస్తుంది అంటే 1% ఎనర్జీ మాత్రమే వస్తుంది ఆఫ్టర్ ఈటింగ్ ద గోట్. సో అప్పుడు ఆ 1% ఎనర్జీ లయన్కి సరిపోతుందా? అందుకే మనకి చూస్తున్నట్లయితే లైక్ ఇఫ్ యూ టాక్ అబౌట్ దిస్ పిరమిడ్ లో మనకు చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ మనకి ఏమున్నాయి, ప్రొడ్యూసర్స్ ఉన్నాయి కదా. సో ప్రొడ్యూసర్స్ నెంబర్ అనేది ఎక్కువగా ఉంటుంది, సైజ్ అనేది తక్కువగా ఉంటుంది. ప్రొడ్యూసర్స్, ప్రైమరీ కన్స్యూమర్స్, సెకండరీ కన్స్యూమర్స్, టెరిషరీ కన్స్యూమర్స్ అండ్ టాప్ కార్నివర్స్ ఇలా ఉంటాయి కదా. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ప్రొడ్యూసర్స్ నంబర్ అనేది ఎక్కువగా ఉంటుంది, సైజ్ అనేది తక్కువగా ఉంటుంది. అదే మనకి ఇక్కడ టాప్ కన్వర్స్కి వెళ్ళేటట్లయితే నెంబర్ తక్కువ ఉంటుంది, సైజ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బికాస్ ఐ టోల్డ్ యూ నో, ఏదైతే మనకి 1% ఎనర్జీ గోట్ నుంచి వస్తుందో దట్ వోంట్ బి సఫిషియంట్ ఫర్ ద మెనీ ఆర్గానిజమ్స్, ద నంబర్ ఈజ్ మోర్ ఇన్ ద టాప్ కార్నివర్స్. అర్థమైందా? అంటే అదనమాట రీజన్. ఇక్కడ 2 పాయింట్స్ మనం కవర్ చేస్తున్నాం. వై ద ఫుడ్ చైన్ ఈస్ షార్ట్, because the energy which is coming from the producers may not be sufficient for the next level. So if it is at least 1%, అదే మనం ఇక్కడ చూసుకున్నాం అనుకోండి, ఇది 100% అనుకుంటే, ఇది 10% అనుకుంటే, ఇది 1% అనుకుంటే, ఇక్కడ నుంచి మనకి ఎంత వస్తుంది? 0.1% మాత్రమే వస్తుంది. ఆ ఎనర్జీ అనేది ఆ యొక్క బయోమాస్ ని, ఆ టైగర్ యొక్క బయోమాస్ కి, దాని యొక్క లైక్ మెటబాలిక్ ప్రాసెస్ కి సరిపోదు. అందుకే మనకి పైనకి వెళ్ళే కొద్దీ ఫుడ్ చైన్ లో, ఫుడ్ పిరమిడ్ లో పైనకి వెళ్ళే కొద్దీ మనకి నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి అనమాట. క్లియర్ కదా ఈ పాయింట్? ఓకే. ఇప్పుడు సో నేను చెప్పాను కదా, సో ఎప్పుడైనా సరే మనకి ఫుడ్ చైన్ ఉంటుంది అనేసి. అండ్ ఇంకొకటి ఉంది మనకి ఇక్కడ, దట్ ఈస్ ఫుడ్ వెబ్. ఫుడ్ వెబ్ ఏంటంటే ఇంటర్ కనెక్టెడ్ ఫుడ్ చైన్స్ ని మనం ఫుడ్ వెబ్ అంటాం. ఇంటర్ కనెక్టెడ్ ఫుడ్ చైన్స్ ని ఫుడ్ వెబ్ అంటాం. ఓకేనా? సో ఇక్కడ మనకి ఫుడ్ చైన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్. Plants are eaten by goat. So grains are eaten by hen. These grains are eaten by even sparrows. Sparrows కూడా మనకి గ్రెయిన్స్ తింటాయి కదా. సో స్పారోస్ రాదు. సో తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనము దిస్ గోట్ ఈజ్ ఈటెన్ బై man, is eaten by lion, is eaten by fox. One animal కానీ సోర్సెస్ ఆర్ మెనీ. అంటే ఈ యానిమల్ ఇట్ కెన్ బి ఈటెన్ బై మినీ. అవునా? సో ఇలాగే మనకి హెన్ తీసుకున్నట్లయితే హెన్ ఈజ్ ఈటెన్ బై ఈగల్, వల్చర్ అండ్ ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే హ్యూమన్. సో ఇట్ మే బి మెనీ. అంటే ఇప్పుడు ఒకటే సోర్స్ ఉంటే కష్టం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ హెన్ అనేది మనకి ఓన్లీ ఈగల్కి మాత్రమే ఫుడ్ అనుకోండి, ఈవెన్నిటికి మనకి ఏం ఫుడ్ ఉంటుంది కదా. సో అందుకే ఫుడ్ వెబ్ అంటే ఇంటర్ కనెక్టెడ్ ఫుడ్ చైన్స్ అనమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఫుడ్ వెబ్. అంటే మనకి ఫుడ్ చైన్ లో మాట్లాడుకున్నట్లు ఎప్పుడైతే మనకి ఎనర్జీ సఫిషియెంట్ గా లేకపోయినా, సో ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది? సో ఇంకొక ఆర్గానిజం మీద డిపెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దిస్ ఈస్ అబౌట్ ద ఫుడ్ వెబ్. క్లియర్ కదా? అయితే మనకి ఇక్కడ ఇంకొక చిన్న డిస్కస్ చేసుకుందాము. పిరమిడ్ ని మాట్లాడుకుందాం కదా. సో వాటిని మనం ఎకోలాజికల్ పిరమిడ్స్ అంటాం. సో వాట్ ఈస్ దట్? ఎకోలాజికల్ పిరమిడ్స్. సో ఫస్ట్ ఈ ఎకోలాజికల్ పిరమిడ్స్ అనే కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేసిన సైంటిస్ట్ ఎవరు అంటే చార్ల్స్ ఎల్టన్. చార్ల్స్ ఎల్టన్. ఎందుకంటే మనకి ఈజిప్ట్ పిరమిడ్స్ తెలుసు కదా. సో ఈజిప్ట్ పిరమిడ్స్ లాగానే మనకి ఎప్పుడైతే మనము ఒక ఆర్గానిజం ఇంకొక ఆర్గానిజం మీద డిపెండ్ అయినప్పుడు ఎలా ఉంటుందంటే దట్ లుక్స్ లైక్ ఏ పిరమిడ్ అనమాట. సో అందుకని మనకి కాన్సెప్ట్ తెచ్చారు. అండ్ ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఈ పిరమిడ్ లో, ఓకే, సో ఇట్లా డ్రా చేసుకుంటే ఇక్కడ ప్రైమరీ లెవెల్ అంటే బేస్ లెవెల్ అంటాం మనం. ఈ బేస్ లెవెల్లో ఎప్పుడు కూడా మనకి ప్రొడ్యూసర్సే ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనకు ఇది ఉంది కదా. సో ప్రొడ్యూసర్స్ ఆర్ ఈటెన్ బై ప్రైమరీ కన్స్యూమర్స్, సెకండరీ కన్స్యూమర్స్, టెరిషరీ కన్స్యూమర్స్, టాప్ కార్నివోర్స్. ఇలా ఉంటుందన్నమాట మనకి పిరమిడ్ అనేది. అంటే ఈ పిరమిడ్ ఎప్పుడు ఇలాగే ఉంటుందా మ్యామ్ అంటే డిపెండ్స్ ఆన్ ఎప్పుడంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ సమ్ టైమ్స్ ఎలా ఉంటుందంటే ప్రొడ్యూసర్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి అండ్ మనకి నెంబర్ అనేది తక్కువగా ఉండొచ్చు. అంటే లైక్ కన్స్యూమర్స్ లెవెల్కి వెళ్ళేటప్పటికి నెంబర్ తక్కువ ఉండి సైజ్ ఎక్కువ ఉండొచ్చు. సో దానికి తగ్గట్లుగా మనకి పిరమిడ్ అనేది ఉంటుంది. ఓకేనా? సో పిరమిడ్ ఎవరు అనేది సైంటిస్ట్ నేమ్ అడగొచ్చు. సో హీ ఇస్ చార్ల్స్ ఎల్టన్. అయితే హీ హాస్ గివెన్ ద క్లారిటీ అబౌట్ ద 3 types of pyramids, that is pyramid of number,
pyramid of number, pyramid of biomass, pyramid of biomass, and the pyramid of energy. Pyramid of energy. ఓకేనా. సో ఈ కాన్సెప్ట్లో నుంచి మనకి ఈ 3 పిరమిడ్స్లో నుంచి ఏదైనా పిరమిడ్ అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఈ పిరమిడ్స్ కాన్సెప్ట్ని మనం ఈ కాన్సెప్ట్ మనం స్కోర్ చేసుకోవడం చాలా ఈజీ. ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ పిరమిడ్స్ అంటే ఏంటి అదంతా రాసిన తర్వాత సో వాట్ ఆర్ ద 3 పిరమిడ్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ చూడండి మనం సింపుల్ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసుకుందాం. సో పిరమిడ్ ఆఫ్ నంబర్ అనుకుందాం ఫస్ట్ పాయింట్. పిరమిడ్ ఆఫ్ నంబర్. సో ఇక్కడ ఏంటంటే నంబర్ జస్ట్ నో ఐ టోల్ యూ నో. సో ప్రొడ్యూసర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి బేస్ లెవెల్లో. ప్రొడ్యూసర్స్ ఆర్ మోర్ ఇన్ నెంబర్. And when it reaches to the primary, tertiary, secondary, tertiary and top carnivores కి వెళ్ళేటప్పటికి నంబర్ అనేది తగ్గుతుంది. సైజ్ ఆఫ్ ద ఆర్గానిజం ఇంక్రీజెస్ బట్ హియర్ సైజ్ ఇట్ మే డిక్రీజ్. స్టార్టింగ్ లో తక్కువ కానీ పైనకి వెళ్ళి కొద్దీ నంబర్ ఆర్గానిజమ్స్ సంఖ్య తగ్గుతుంది కాబట్టి ఆ ఆర్గానిజం యొక్క సైజ్ అనేది పెరుగుతుంది. సో ఇప్పుడు మనము దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఎగ్జాంపుల్కి ఏం మాట్లాడుకుందామంటే లైక్ ప్లాంట్స్. దీస్ ఆర్ ఈటెన్ బై ఎఫిడ్స్, దీస్ ఆర్ ఈటెన్ బై బీటల్స్, దీస్ ఆర్ ఈటెన్ బై లేడీ బర్డ్స్, దీస్ ఆర్ ఈటెన్ బై ఈగల్ ఆర్ స్పారో, ఏదన్నా రాసుకోండి. సో దీన్ని మనము పిరమిడ్ ఆఫ్ నెంబర్ కదా. సో దీన్ని మనం ఇలా డ్రా చేసుకుందాం. సో పిరమిడ్ ఇలా వేసుకున్నట్లయితే ఓకే. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి ప్లాంట్స్, ఇక్కడ ఎఫిడ్స్, అండ్ ఇక్కడ చూసినట్లయితే బీటల్స్, అండ్ ఇక్కడ లేడీ బర్డ్స్, అండ్ దే ఆర్ ఈటెన్ బై ఈగల్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే క్లియర్గా బేస్ లో చూసారా వెడల్పుగా ఉంది. దట్ షోస్ అవి ఎక్కువగా ఉన్నాయి అని అర్థం. ఎప్పుడైతే మనం టిప్కి వెళ్తున్నామో, టాప్ కార్నివర్స్కి వెళ్తున్నామో అక్కడ చాలా షార్ప్ గా ఉంది, అంటే ఆర్గానిజమ్స్ అనేది చాలా తక్కువగా ఉంటున్నాయి కదా. సో అదనమాట రీజన్. సో ఇలా మనకి ఈ పిరమిడ్ అనేది ఇలా ఎగ్జాంపుల్కి ఇచ్చుకోవచ్చు అనమాట. సో 2 పాయింట్స్ ఇక్కడ మనకి ప్రొడ్యూసర్స్ లోనేమో నెంబర్ ఎక్కువగా ఉంటుంది, సైజ్ తక్కువగా ఉంటుంది. వెన్ యూ రీచ్ టు ద టాప్ లెవెల్ ఆర్గానిజమ్స్ యొక్క నెంబర్ తక్కువ ఉంటుంది, సైజ్ అనేది పెద్దగా ఉంటుంది. సో దిస్ షోస్ ద పిరమిడ్ ఆఫ్ నెంబర్. అయిపోయిందా. నెక్స్ట్ పిరమిడ్ ఆఫ్ బయోమాస్ మాట్లాడుతున్నాం. పిరమిడ్ ఆఫ్ బయోమాస్. పిరమిడ్ ఆఫ్ బయోమాస్ అండ్ పిరమిడ్ ఆఫ్ నంబర్ అనేది కొంచెం రెండు అంటే కనెక్షన్ ఉంది. ఎలా అంటే ఇప్పుడు ఏదైతే పిరమిడ్ ఆఫ్ బయోమాస్ అంటే పిరమిడ్ ఆఫ్ బయోమాస్ మీన్స్ బయోమాస్ ఇస్ నథింగ్ బట్ లైక్ బయో అంటే లైఫ్, మాస్ ద వెయిట్. So whatever we are getting from this animals after the death of their okay, so that is considered as a biomass. So this biomass can be used as a biofuel. Okay, so ఇక్కడ మనకి ఈ బయోమాస్ కూడా మనకి ఫామ్ అవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ అన్ యానిమల్. ఓకే, హెన్ ఉంది, హెన్ డెవలప్ అవ్వాలి, దాని యొక్క బయోమాస్ పెరగాలి అంటే ఇట్ షుడ్ గెట్ ఫుడ్ ఫ్రమ్ ద ప్రొడ్యూసర్స్ కదా. సో అక్కడి నుంచి వచ్చిన బయోమాస్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే కొద్ది ఏమవుతుంది, 90% వేస్ట్ అయిపోతుంది. ఆ 90% వేస్ట్ అవడం అంటే ఎలా అవుతుంది అంటే ఇక్కడ హెన్ ఉంది కదా, హెన్ యొక్క వాటి యొక్క మెటబాలిక్ ప్రాసెసెస్, వాటి యొక్క టిష్యూస్ డెవలప్మెంట్ కోసం యూజ్ చేసుకుంటుంది. రెస్ట్ కొంచెం ఎనర్జీ ఏమవుతుంది అంటే హీట్ ఎనర్జీ లాగా వేస్ట్ అవుతుంది. అండ్ రెస్ట్ ద 10% అనేది మనకి నెక్స్ట్ ఆర్గానిజంకి వెళ్తుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే బయోమాస్ మనకి పిరమిడ్ ఆఫ్ నంబర్ లాగా సేమ్ ఉంటుందంటే నో. బయోమాస్ ఇన్ కేస్ ఆఫ్ ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ లో రివర్స్ లో ఉంటుంది. ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ లో రివర్స్ ఉంటుంది. రెండు డిస్కస్ చేసుకుందాం. చూడండి, ఇట్ ఈస్ టెరెస్ట్రియల్, ఇక్కడ మనము ఆక్వాటిక్ డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. సో ఇప్పుడు నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను కదా, సో దాన్ని మళ్ళీ తీసుకుందాము. ఓకే, సో ఇక్కడ ప్లాంట్స్ తర్వాత ఏమనుకున్నాము, ఎఫిడ్స్ తర్వాత బీటల్స్ తర్వాత లేడీ బర్డ్ తర్వాత ఈగల్, ఇది అనుకున్నాం కదా. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ మనకి ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ లో ఫైటోప్లాంక్టన్స్ ఉంటాయి. సో దిస్ ఫైటోప్లాంక్టన్స్ ఆర్ ఈటెన్ బై ద జూప్లాంక్టన్స్. Zooplankton's are eaten by crustaceans. These crustaceans are eaten by
స్మాల్ హెర్బివోరస్, స్మాల్ ఫిష్, స్మాల్ ఫిష్ దే ఆర్ ఈటెన్ బై లార్జ్ ఫిష్. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇదనమాట. రివర్స్ ఉంటుంది, ఇలా మనకు రివర్స్లో ఫిల్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మనం నేమ్స్ రాసాం కాబట్టి కొంచెం అటు ఇటుగా వచ్చింది. ఫస్ట్ ఈ బాక్స్ తీసుకున్నట్లయితే మనకి క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు అర్థమైంది కదా. సో ఇక్కడ మనకి ఫిష్ ఎందుకు మీరు ఇలా రాశారు, మీరు చెప్పారు ప్రొడ్యూసర్స్ ఆర్ మోర్ ఇన్ నెంబర్. సో మోర్ ఇన్ నెంబర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బయోమాస్ కూడా ఎక్కువగానే ఉంటుంది కదా. మరి వై డిడ్ యూ మెన్షన్ లైక్ దిస్ ఇయర్ అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ప్లాంట్స్ ఎక్కువగా ఉన్నాయి. సో అవి చనిపోయిన తర్వాత కానీ వాటి యొక్క బయోమాస్ మనకి సాయిల్ కి అనేది ఎక్కువగానే యాడ్ అవుతుంది. సో ఐ హావ్ కన్సిడర్డ్ దిస్ లైక్ దిస్. బట్ ఇన్ దిస్ కేస్ అక్వాటిక్ పిరమిడ్ ఏమవుతుంది, ఈ ఫైటో ప్లాంక్టన్స్ ఏవైతే ఉన్నాయో ఎన్ని చూసుకున్నా కానీ దే ఆర్ మైక్రోస్కోపిక్ కదా. సో ఎన్ని కన్సిడర్ చేసుకున్నా కానీ అవి చనిపోయిన తర్వాత వాటి యొక్క బయోమాస్ అనేది నెగ్లిజెన్స్ గా ఉంటుంది. అందుకే మనం దాన్ని కిందగా రాస్తున్నాం. అంటే వీటికంటే సైజు పెద్దగా ఉంటాయి కదా జూ ప్లాంటర్స్, కొంచెం అవి చనిపోయిన తర్వాత ఏంటంటే కొంచెం బయోమాస్ అనేది మనకి యాడ్ అవుతుంది సాయిల్ కి. అండ్ సో ఆన్ క్రస్టేషన్ సైజు పెద్దగా ఉండేటప్పటికి బయోమాస్ కూడా కొంచెం ఎక్కువ యాడ్ అవుతుంది. అండ్ లార్జ్ ఫిష్కి వచ్చేటప్పటికి బయోమాస్ ఎక్కువగా యాడ్ అవుతుంది. సో మనకి ఇక్కడ పిరమిడ్ ఆఫ్ బయోమాస్ ఇన్ కేస్ ఆఫ్ aquatic ecosystem is ఇన్వర్టెడ్ అనేది మనకి ఆప్షన్స్ లో కానీ లేకపోతే క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ. పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ, ఇక్కడ మనకి ఎనర్జీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మేజర్ సోర్స్ అనేది సన్, అవునా. సో ఇక్కడ సన్ లైట్ వెన్ ఇట్ రీచెస్ ద ప్లాంట్స్ దే కెన్ ప్రిపేర్ ద ఫుడ్ by photosynthesis, and this is the only plants, this is the only organisms like plants are the only one they can utilize the sunlight and they can prepare the food. So no other organism can do that. And but what is happening, but dependence is more. So ikkada we can prepare cheskunte food, but whatever the food is there that will be utilized by the many organisms. So ikkada nunchi manaki edaithe animals తీసుకుంటున్నాయో so the energy will be passed on to the next level. అయితే ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీలో ఏమవుతుందంటే అన్ని డైజెస్ట్ అవుతాయా. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్ దే ఆర్ ఈటెన్ బై హెన్ అనుకుందాం. సో హెన్ గోట్, సారీ హెన్ గోట్ కాదు, హెన్ స్నేక్ లేకపోతే హ్యూమన్ తీసుకుందాం. ఇక్కడ హ్యూమన్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం ఎప్పుడైతే హెన్ తీసుకున్నప్పుడు మనం అన్ని యూజ్ చేస్తున్నామా, లేదు కదా. వాటి యొక్క ఫెదర్స్, వాటి యొక్క కొన్ని పార్ట్స్, బీక్, నెయిల్స్ ఇలా కొన్ని ఇన్సెక్ట్స్ అనుకోండి. దీనికని కాదు, జనరల్ గా ఇన్సెక్ట్స్ యొక్క ఎక్సోస్కెలిటన్స్ కానివ్వండి, ఇవన్నీ డైజెస్ట్ వోంట్ డైజెస్ట్. ఓకే, హెయిర్ ఒకటి, ఓకే, ఏ విధంగా యానిమల్స్ తింటున్నప్పుడు హెయిర్ కానీ ఇవన్నీ డైజెస్ట్ అవ్వవు, అంటే అలా వెళ్ళిపోతుంది. కాబట్టి ఎనర్జీ అనేది ఏదైతే డైజెస్ట్ అయిన మెటీరియల్ నుంచి వస్తుంది. అయితే ఇక్కడ నుంచి మనకి ఏదైతే ఎనర్జీ ఇక్కడికి వస్తుందో, సో డ్యూరింగ్ దిస్ సమ్ ఎనర్జీ విల్ బి వేస్టెడ్. అండ్ వాట్ ఎవర్ ద ఎనర్జీ గెటింగ్ ఫ్రమ్ ద ప్లాంట్స్ టు ద హెడ్, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 100% అనుకున్నాం అనుకో, ఓన్లీ 10% వస్తుందని మాత్రమే చెప్పాను. ఏమవుతుంది ఈ 90% అంటే ఇక్కడ మనకి ప్లాంట్స్ యూజ్ చేసుకుంటుంది. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు కొన్ని మనకి డైజెస్ట్ అవ్వవు, కాబట్టి ఇక్కడ కొంచెం ఎనర్జీ వేస్ట్ అవుతుంది, అలా మనకి ఎనర్జీ వేస్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఓన్లీ 10% ఎనర్జీ మాత్రమే వస్తుంది. ఆ ఎనర్జీని హెన్ ఏం చేస్తుంది, వాటి యొక్క బాడీని డెవలప్ చేసుకోవడానికి అన్ని రకాలుగా యూజ్ చేసుకుంటుంది అనమాట. సో అలా మనకి హ్యూమన్కి వచ్చేటప్పటికి ఎంత ఎనర్జీ వస్తుందయ్యా అంటే ఓన్లీ 1% వస్తుంది. అంటే ఈ హ్యూమన్ ని లయన్ కానీ టైగర్ కానీ తిన్నప్పుడు మనకి ఎంత ఎనర్జీ వస్తుందంటే చాలా చాలా తక్కువ, అంటే 0.1% వస్తుంది. అర్థమైందా. సో ఇంత తక్కువ ఎనర్జీ అనేది మనకు వస్తుంది అనమాట. ఇప్పుడు ఏం డిస్కస్ చేసుకోవాలి పిరమిడ్ ఆఫ్ ఎనర్జీలో అంటే 10% లా అంటాం దీన్ని. 10% లా ఇట్ ఈస్ గివెన్ బై లిండిమెన్. ఓకేనా. సో 10% లా అని ఎందుకంటున్నామంటే బికాస్ ఓన్లీ 10% ఎనర్జీ విల్ బి మూవ్డ్ ఆన్ టు ద నెక్స్ట్ ట్రాఫిక్ లెవెల్ ఇన్ ద ecosystem. So this is one of the reason why the number of organisms are less in the top carnivores. Clear? So ఇప్పుడు pyramid of energy ఇచ్చినప్పుడు సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసుకుంటూ వాట్ ఎవర్ ద పాయింట్స్ ఐ డిస్కస్, ఇఫ్ యు రైట్ దట్ ఈస్ ఎనఫ్. ఓకే, సో నెక్స్ట్ ఏం కాన్సెప్ట్ అనుకున్నాం మనము, హౌ ద హ్యూమన్స్ ఆర్ ఎఫెక్టింగ్ ద అవర్ ఎన్వైరన్మెంట్. సో అందులో మనకి ఫస్ట్ వన్ వచ్చేసి కొల్లేరు లేక్.
Kolleru Lake. Actually, it is one of the freshwater lake in India. One of the largest freshwater lake. Largest freshwater lake, which is occupying nearly 6121 square kilometers. ఓకే. అయితే ఏమవుతుంది ఈ కొల్లేరు లేక్ ఎందుకు మనం మన 10th క్లాస్‌లో డిస్కస్ చేసుకోవాలి అంటే బికాస్ ద పీపుల్ లివింగ్ ఇన్ అండ్ అరౌండ్ దే ఆర్ స్పాయిలింగ్ దిస్ కొల్లేరు లేక్. దే ఆర్ ఆక్యుపైయింగ్, దే ఆర్ డూయింగ్ aquaculture, they are doing agriculture in the lake. And because of using the pesticides, because of using the whatever the food to the aquaculture and all, this water is getting contaminated. Okay, so in the year 1999, November 1999, so this Kolleru Lake was given as like a bird sanctuary. In November 99, this Kolleru Lake, government of India has given named as a bird sanctuary. Okay, bird sanctuary. Endukante sanctuary. Many birds means nearly 193 species of birds which will be coming to this Kolleru Lake every year during their breeding season. Okay, so but because of the pollution and all, nowadays the like migration, we will say, use the word migration. Many birds will come to this area, Kolleru Lake, during the migration period to increase their population. Okay, so like example, if you talk about Siberian crane, okay, crane, flamingos, ఇలా చాలా చాలా వస్తాయి. ఓకేనా? సో కాకపోతే మన వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే బికాస్ ఆఫ్ aquaculture, agriculture, people are occupying this Kolleru Lake, occupying and doing this all things, occupying Kolleru Lake. ఓకే, సో దానివల్ల ఏమవుతుందంటే aquaculture మనకు తెలియంది ఏముంది. సో farmers will be using the pesticides, insecticides, fertilizers, ఇవన్నీ యాడ్ చేయడం వలన ఏమవుతుంది, ఈ వాటర్ అనేది కంటామినేట్ అవుతుంది. ఓకే, సో అలాగే మనకి ఆక్వాకల్చర్ కదా, సో ఇది ఇక్కడ రాసుకోండి. ఓకే, సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే అగ్రికల్చర్లో వాడే ఇవన్నీ, అండ్ ఇక్కడ మనకి ఆక్వాకల్చర్లో వాడే ఫిషెస్కి కానీ ఫుడ్ అవి వాడతాం కదా వాటి యొక్క గ్రోత్ కోసం. సో ఇలాంటివన్నీ యాడ్ చేయడం వలన వాటర్ అనేది కంటామినేట్ అవుతుంది. సో వాటర్ గెటింగ్ కంటామినేటెడ్. అండ్ ఇంకొకటి ఏంటో తెలుసా, ఇక్కడ ఎప్పుడైతే మనకి ఈ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వేయడం వలన ఏమవుతుందంటే, సో ఆంథ్రోప్రోజెనిక్ ఏజెంట్స్ వలన, అంటే ఇలాంటి వాటి వలన, అండ్ ఈవెన్ డొమెస్టిక్ వేస్ట్, సివేజ్, ఇదంతా కూడా మనకి ఈ కొల్లేరు లేక్లో కలిపేస్తున్నారు. సో దాని వలన ఏమవుతుందంటే ఎక్సెసివ్ వీడ్ గ్రోత్, లైక్ పిస్టియా అండ్ ఐకార్నియా ఇవి ఎక్కువగా పెరుగుతున్నాయి అనమాట ఈ లేక్ లో. మనకి తెలుసు కదా, పిస్టియా అండ్ ఐకార్నియా ఏం చేస్తాయంటే దే వోంట్ ఎలో ద ఆక్సిజన్ టు డిజాల్వ్ ఇన్ ద వాటర్. ఓకే, సో దానివల్ల బిఓడి అనే ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. అదేంటి అంటే బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. ఏదైతే మనకి లేక్ లో బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, ఏదైతే మనకి లేక్ లో ఆర్గానిజమ్స్ ఉంటాయో, సో దే యూజ్ ద ఆక్సిజన్ డిజాల్వ్డ్ ఇన్ ద వాటర్. బట్ ఇవేం చేస్తాయంటే పైన అంతా అల్లుకుపోయి, సో దే వోంట్ అలౌ ద ఆక్సిజన్ టు డిజాల్వ్ ఇన్ ద వాటర్. సో దానివల్ల ఏమవుతాయి అంటే లోపల ఉన్న ఫిషెస్ కానీ చిన్న చిన్న యానిమల్స్ అన్ని కూడా చనిపోతాయి అనమాట. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ because of this pesticides, like accumulation of all these fertilizers and all. Okay, so ఇలా సఫర్ అవుతున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే పీపుల్ హూ ఆర్ యూజింగ్, బికాస్ ఇట్ ఈస్ ప్రొవైడింగ్ సోర్స్, వాటర్ సోర్స్ ఫర్ ద పూరెస్ట్ పీపుల్ హూ ఆర్ లివింగ్ నియర్ బై. సో ఎవరైతే మనకి ద పీపుల్ హూ ఆర్ యూజింగ్ దిస్ వాటర్ యాజ్ water, drinking water, they are also suffering from many fevers. Like people are suffering from diarrhea, dysentery. సో అంటే వాటర్ కలరా ఇలా ఉంటాయి కదా, సో వాటర్ రిలేటెడ్ డిసీజెస్, సో వీటితోనే సఫర్ అవుతున్నారు అనమాట. ఈవెన్ మనకి లైక్ హెడేక్,
ఓకే. సో, ఇలాంటివన్నీ చాలా ప్రాబ్లమ్స్. సో, మనకి హూ ఆర్ లివింగ్ నియర్ బై దే ఆర్ ఫేసింగ్ దీస్ మెనీ ప్రాబ్లమ్స్. సో, ఇక్కడ ఉండే వాళ్ళకి అంటే కొంతమంది వలన మనకి లేక్ అంతా కలుషితమైపోయింది. దాని వలన వీడ్ గ్రోత్ వలన మనకి బీఓడి అనేది అయిపోతుంది ఇక్కడ. సో, దీనంతటికి కారణం ఎవరు? దీనంతటికి కారణం ఎవరు? వి. So that is why they mentioned human like humans involvement. Because of the human involvement, these all the things are happening. Okay, అందుకే మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ MOEF. So these they started, government of India, they declared this as a bird sanctuary already, like. So they started one operation, that is Operation Kolleru. That is Operation Kolleru. So they started this to save or to bring back the condition of this Kolleru lake. Okay, so let us see how far we will get back to that. Okay, and along with that, we have to discuss two more interesting words here. That is bioaccumulation, and biomagnification. బయోమాగ్నిఫికేషన్. సో ఈ రెండు వర్డ్స్ మనకి ఏంటంటే, ఎప్పుడైతే మనకి ఇప్పుడు ఇలాగా ఈ ఫిషెస్ బాడీలోకి ఇప్పుడు ఏదైతే మనకి ఈ కెమికల్స్ కానీ మనకి పెస్టిసైడ్స్ ఫార్మర్స్ చేస్తున్నారో, దట్ దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఫిషెస్ హు ఆర్ విచ్ ఆర్ దేర్ ఇన్ ద నియర్ బై. అంటే మనకి వర్షాలు పడినప్పుడు ఆ వాటర్ అంతా కూడా కొట్టుకుపోతుంది కదా. సో ఫీల్డ్స్ లో నుంచి అదంతా కూడా మళ్ళీ లేక్ లోకి యాడ్ అవుతుంది కదా. సో అంటే ఇక్కడ ఉన్న పెస్టిసైడ్స్ అన్ని మళ్ళీ దాంట్లోకి వెళ్తున్నాయి కదా. వెళ్ళినప్పుడు ఈ కెమికల్స్ ఏమవుతున్నాయి, దే ఆర్ అక్యుములేటింగ్ ఇన్ టు ద బాడీ ఆఫ్ ద ఫిష్. సో ఎవరైతే మనకి ఇక్కడ ఆక్వాకల్చర్ గ్రో చేస్తున్నారో, అక్కడ ఫిషెస్ యూజ్ చేసి తింటున్నామో, అప్పుడు ఆ కెమికల్స్ ఏమవుతాయి, ఎవరైతే తింటున్నారో వాళ్ళ బాడీలోకి కాన్సన్ట్రేట్ అయిపోతున్నాయి. సో దాన్ని ఏమంటామంటే బయో అక్యుములేషన్. అంటే అక్యుములేషన్ ఆఫ్ ద కెమికల్స్ ఇన్ ద accumulation of chemicals or ఇంకొక వర్డ్ రాస్తా చూడండి, ఎంట్రీ ఆఫ్ ద కెమికల్స్ ఇన్ టు ద ఫుడ్ చైన్. సింపుల్ గా ఎంట్రీ ఆఫ్ ద కెమికల్స్ ఇన్ ద ఫుడ్ చైన్. కెమికల్స్ ఇన్ ఫుడ్ చైన్. ఓకే. అండ్ బయోమాగ్నిఫికేషన్ అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ దీస్ కెమికల్స్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ దీస్ కెమికల్స్ ఇన్ ద ఫుడ్ చైన్. దానివల్ల ఏమవుతుందంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటాం. దాన్ని ఎగ్జాంపుల్గా మనం జపాన్లో ఉన్న మినమాటా డిసీజ్ని డిస్కస్ చేసుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ కమ్స్ ద EBWR. వాట్ ఈస్ దిస్ EBWR? So that is nothing but one more case study studied in the local fish. Okay, so that is Edueagle water reservoir. Edueagle water reservoir. ఇక్కడ ఏం చేశారంటే సైంటిస్ట్ స్టడీడ్ ద ఫిష్, దట్ ఈస్ సిప్రినస్ కార్పియో. సిప్రినస్ కార్పియో అనే ఫిష్ ని స్టడీ చేశారు. ఎందుకంటే ఈ ఏరియాలో మనకి ఎక్కువగా కెమికల్స్ లైక్ కాడ్మియం, ఐరన్, క్రోమియం, లెడ్ ఇవన్నీ వాటర్ లో ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు ఎక్కువగా ఉన్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ మనకి వాటర్ బాడీస్ లోకి? సింపుల్, ఫ్రమ్ ద నియర్ బై ఇండస్ట్రీస్. సో అవి అలా క్లీన్ చేయకుండా అవి వాటిలోకి రిలీజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే దిస్ వాటర్ ఈస్ గెటింగ్ కంటామినేటెడ్ అండ్ దీస్ కెమికల్స్ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఫిష్ బాడీ. సో ఇది మనకి ఎప్పుడైతే ఇఫ్ ది ఈటెన్ taken by the humans, okay, so used by humans, so the chemicals are entering into the human's body. So chemicals are entering into the human's body, entering into them. సో ఇది కూడా మనకి చాలా డేంజర్ కదా, కెమికల్స్ దట్ లీడ్స్ టు క్యాన్సర్ అనమాట. సో మనకి ఎప్పుడైతే ఇది ఇంకొకటి ఏం చేశారంటే దే స్టడీడ్ ఇన్ లైక్ రైనీ సీజన్ అండ్ వింటర్ సీజన్. సో రైనీ సీజన్ లో స్టడీ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ కెమికల్ కాన్సన్ట్రేషన్ అనేది తక్కువగా ఉంది. బికాస్ రెయిన్ వాటర్ వలన ఏమవుతుంది, వాటర్ అనేది వెళ్ళిపోతూ ఉంటాయి కదా. సో కెమికల్ కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉంది. బట్ ద నెక్స్ట్ సీజన్ దే చెక్ దట్ ద కంటామినేషన్ ఈస్ మోర్. ఓకే. సో ఈ కెమికల్స్ ఏమవుతున్నాయంటే ఈ ఫిషెస్ యొక్క గిల్స్ లో, వాటి యొక్క మసిల్స్ టిష్యూస్ లో అంటే ఉండిపోతున్నాయి. సో దానివల్ల మనం ఎవరైతే తింటున్నామో మనం కానీ ఎనీ అదర్ యానిమల్, సో బర్డ్స్ ఇఫ్ యూ టేక్, సో దీస్ కెమికల్స్ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద బాడీ ఆఫ్ దిస్ యానిమల్స్ అండ్ కాజింగ్ డిసీజెస్. ఓకే. సో ఇది కూడా ఎవరి వల్ల జరుగుతుంది అంటే హూ ఆర్ ద కల్ప్రిట్స్ హియర్? వి హ్యూమన్స్.
ఓకే. సో బికాస్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చే పొల్యూటెంట్స్ ఉంటాయి కదా, సో బికాస్ ఆఫ్ రిలీజింగ్ దిస్ పొల్యూటెంట్స్ ఇన్ టు ద వాటర్ బాడీస్. ఓకేనా. సో ఇది అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇంకొక కేస్ స్టడీ చూద్దాం మనం ఇక్కడ. స్పారో క్యాంపెయిన్, ఇది ఎక్కడ అంటే చైనాలో. స్పారో క్యాంపెయిన్ ఇది ఏమైందంటే, నార్మల్గా స్పారోస్ ఏం తింటాయి, చిన్న చిన్న ఇన్సెక్ట్స్ గ్రెయిన్స్ ని తింటాయి కదా. సో ఏమవుతుందంటే ఈ ఈ చైనాలో మనకి ప్యాడీ ఫీల్డ్స్ మనకి పంట కోతకు వచ్చిందంట చూడండి. ఆ టైంలో ఏమైందంటే దే అబ్జర్వ్ దట్ మెనీ స్పారోస్ ఆర్ అటాకింగ్ ద మీన్స్ అటాకింగ్ ద ఫీల్డ్స్, ప్యాడీ ఫీల్డ్స్. ఓకే. అండ్ దే అబ్జర్వ్ దట్ ఆ ఇయర్ లో మనకి వాళ్ళు ఏమంటాం మనం, ఒక దిగుబడి తగ్గినట్టుగా అబ్జర్వ్ చేశారు. ఆ దిగుబడి తగ్గడానికి కారణం స్పారోస్ అనుకుని, బికాస్ స్పారోస్ అన్ని మనకి ఫీల్డ్స్ లో కనిపిస్తున్నాయి కదా. సో దే థాట్ దీస్ ఆర్ ద రీజన్ అని చెప్పేసి ఏం చేసిందంటే గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ద యాక్షన్. అండ్ మనకి ఎవరైతే ఎన్ని స్పారోస్ ని చంపుతారో వాళ్ళు తీసుకొస్తే వాళ్ళకి ఒక నజరానా అంటే బహుమతి ప్రకటించడం అలా చేశారనమాట. సో దానికోసం ఏం చేశారంటే పబ్లిక్ దే స్టార్టెడ్ కిల్లింగ్ ద స్పారోస్ లైక్ ఎనీథింగ్. ఓకే. సో అలా చేయడం వలన లాస్ట్ లో బయాలజిస్టులు ఉంటారు కదా. సో బయాలజిస్ట్ when they studied the sparrows, they found the worms, small insects in the body of sparrow. ఓకే. అంటే అప్పుడు అర్థమైంది ఏంటి, స్పారోస్ మనకి పంటని నష్టం కలిగించట్లేదు, పంటకి నష్టం కలిగించే పురుగుల్ని తింటున్నాయి. కానీ వీళ్ళు ఏం చేశారు, త్వరగా స్టడీ చేయకుండా సింపుల్ గా దే అటాక్డ్ ద స్పారోస్. ఓకే. దే స్టార్టెడ్ కిల్లింగ్ ద స్పారోస్. మనకి తెలుసు ఎకో సిస్టమ్ బ్యాలెన్స్డ్ గా ఉండాలంటే ప్రతి ఆర్గానిజం ఎంత ఇంపార్టెంట్. లేటర్ ఇప్పుడు స్పారోస్ లేవు అంటే ఆబ్వియస్ గా మనకి ఈ ఇన్సెక్ట్స్ కానీ వర్మ్స్ ఈ వీటి వలన మనకి ఈ ఈ పెస్ట్ వల్ల మనకి దిగుబడి అనేది తగ్గిపోతుంది కదా. సో అప్పుడు మనకి ఏం చేసాం, ఏం ప్రయోజనం కదా. అందుకే మనకి పెద్దవాళ్ళు అంటారు, చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా అని ఒక సామెత ఉంటుంది. సో అలాగే మనకి ఈ చైనా వాళ్ళు చేశారనమాట. సో దిస్ ఈస్ అబౌట్ ద స్పారో క్యాంపెయిన్. అండ్ నెక్స్ట్ స్టెప్స్ టువర్డ్స్ ప్రివెన్షన్. స్టెప్స్ టువర్డ్స్ ప్రివెన్షన్ అంటే మనం ఏం చేయాలి. ఇప్పుడు మనం అంటున్నాము ఫార్మర్స్ పెస్టిసైడ్స్ వాడుతున్నారు, దాని వల్లనే మనకి ఇలా పొల్యూషన్ జరుగుతుంది, దాని వల్లనే బయో మ్యాగ్నిఫికేషన్ జరుగుతుంది అంటున్నాం. ఓకే. దానికి మనం ఆల్టర్నేషన్ ఏం చేయాలి అనేది కూడా మనం ఫార్మర్స్ కి సజెస్ట్ చేయాలి కదా. సో వాట్ దే కెన్ డూ ఈస్ దే కెన్ ఫాలో క్రాప్ రొటేషన్, దే కెన్ ఫాలో మిక్స్డ్ crops. Okay, so alternate crops or mixed crops, and they can study the study of study the life history of studying the life history of pests, genetic strains మీద స్టడీ చేయాలి. అండ్ మనకి స్టెరిలిటీ, ఏవైతే ఇన్సెక్ట్స్ ఉంటాయో వాటి యొక్క రీప్రొడక్టివ్ కెపాసిటీని తగ్గించాలి, స్టెరిలిటీ. అండ్ మనం ఇంకొకటి ఏంటంటే ఎథికల్ వాల్యూస్ ఫాలో అవ్వాలి. we have to think before using the pesticides. Okay, this is harming our environment, so we should not use this అనేది మనకు ఒక ఎథికల్ కన్సర్న్ అనేది ఉండాలి. ఎథికల్ కన్సర్న్. ఓకే. సో ఇలాంటివన్నీ మనం కనుక ఫాలో అయినట్లయితే, అండ్ ఇక్కడ మనకి స్టెరిలిటీ, ఓకే, జెనెటిక్ స్ట్రెయిన్స్ అంటే మనకి ఇన్సెక్ట్స్ యొక్క జెనెటిక్ స్ట్రెయిన్స్ స్టడీ చేయడం వలన అవి ఎప్పుడు యాక్టివ్ స్టేజ్ లో ఉంటున్నాయో చూసి దాన్ని మనం యాక్టివ్ స్టేజ్ లో లేకుండా చేయొచ్చు. అండ్ లైఫ్ హిస్టరీ ఆఫ్ పెస్ట్ ఎందుకు చదవాలి అంటే, ఎప్పుడైతే మనకి తెలుస్తుంది కదా ఈ ఇన్సెక్ట్ ఎప్పుడు గుడ్లు పెడుతుంది అనేది, ఆ టైంలో మనము కనుక ఏదన్నా కరెక్ట్ ట్రీట్మెంట్ ని ఫాలో అయ్యామనుకోండి, సో విచ్ కెన్ కిల్ దిస్ వన్ ఇన్సెక్ట్ అనేది, సో దెన్ వీ కెన్ డిక్రీజ్ ద population of the pests which are harming our crops. So ilanti methods follow aithe kanaka the farmer will get the good yield and our environment will be in the safe hands. Okay. It is not only the responsibility of the ecologist or the government or the the elders. It is a responsibility of the everyone in the society, because our environment, that is why the name suggests here our environment and our concern, what we are doing to our environment. ఓకేనా. సో మనమంతగా మనం సహకారాన్ని అందిద్దాం, ఎందుకంటే మన ఎన్వైరన్మెంట్ ని ప్రొటెక్ట్ చేయడానికి. వాట్ డూ యూ సే గైస్?
Okay, so this is about the chapter of our environment and our concern, three pyramids and three, like Koleru Lake, EBWR, case study, and Sparrow campaign, and this is the steps towards prevention. So this comes the here I finished the whole chapter. Okay, so still if you find any doubts, let me know in the comment section. So if you like this video, share with your friends and subscribe the channel Edueagle and hit the bell icon. Thanks for watching.